ఇదే భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డంపర్ ట్రక్ ప్రొపెల్ 45 సిఈడి. ఈ ట్రక్ యొక్క లోడ్ కెపాసిటీ దాదాపుగా 65 టన్నులు. భారతదేశంలోనే అత్యధిక పేలోడ్ కలిగిన ఎలక్ట్రిక్ ట్రక్ ఇదే. ప్రొపెల్ 45 పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ మరియు డెవలప్ చేశారు. తాజాగా మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇక ఈ ట్రక్ యొక్క స్పెషాలిటీ, ఈ ట్రక్ లోపల డైనామిక్ లోడ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ ట్రక్ లో లోడ్ వేసిన ప్రతిసారి ఎంత లోడ్ వేస్తున్నారనేది రీడింగ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. చాలా సులువుగా డ్రైవింగ్ చేయడం కోసం పవర్ స్టీరింగ్ కూడా అందజేశారు. ఒక్క చేత్తో కూడా ఈ ట్రక్ ని హ్యాండిల్ చేయవచ్చు. ఇక ఇందులో హిల్ హోల్డ్ వంటి ఉపయోగకరమైన ఫీచర్ కూడా ఉంది. ప్రధానంగా ఏటవాలు రోడ్ల మీద వెళ్ళినప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఈ ట్రక్ ని హార్డ్ లోడ్ బాడీతో తయారు చేశారు. దీనివల్ల ఎన్నిసార్లు లోడ్ మరియు డీలోడ్ చేసినా కూడా ట్రక్ యొక్క లైఫ్ టైం అనేది ఏమాత్రం తగ్గదు. రాత్రిపూట డ్రైవింగ్ కోసం పవర్ఫుల్ హెడ్ లైట్స్ ఉన్నాయి. వర్షపు నీటిలో వెళ్ళడానికి వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ప్యాక్ కూడా ఉంది. ఇక ప్రొపెల్ 40 యొక్క స్పెసిఫికేషన్లు, ఈ ట్రక్ హార్డ్ రాక్ స్టీల్ బాడీతో తయారు చేశారు. దీని కొలతలు 8275 మిల్లీమీటర్ల పొడవు, 2800 మిల్లీమీటర్ల వెడల్పు, 3650 మిల్లీమీటర్ల ఎత్తు. ఈ ట్రక్ యొక్క బరువు 45 టన్నులు. ఇక ఈ ట్రక్ 350 కిలోవాట్ల పిఎంఎస్ఎం మోటార్ సాయంతో పనిచేస్తుంది. 2800 న్యూటన్ మీటర్ల పిచ్చెక్కించే టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ 40 కిలోమీటర్లకి కుదించారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, మోటార్ కు 163 కిలోవాట్ అవర్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ నుండి శక్తి లభిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఈ ట్రక్ ని 6 నుండి 8 గంటల పాటు ఉపయోగించవచ్చు. గేర్ సిస్టమ్ చూస్తే ఇది పూర్తిగా క్లచ్ లెస్ ట్రక్, ఆటోమేటిక్ గా పనిచేస్తుంది. మొత్తం 7 స్పీడ్లు ఉంటాయి. ఇక ఈ ట్రక్ ముందు వైపు పారాబోలిక్ లీనియర్ సస్పెన్షన్ ఉపయోగించారు. వెనుక వైపు ఇన్వర్టెడ్ సెమీ ఎలక్ట్రికల్ ఇన్వర్టెడ్ సస్పెన్షన్ ఉపయోగించారు. సౌకర్యవంతమైన హ్యాండ్లింగ్ కోసం పవర్ స్టీరింగ్, 30% గ్రేడబిలిటీ కూడా ఉంది. ఇక దీని టర్నింగ్ డయామీటర్ 16.5 మీటర్లు, టైర్ సైజు 20 అంగుళాలు, గ్రౌండ్ క్లియరెన్స్ 265 మిల్లీమీటర్లు. ఈ ట్రక్ లో ఫాస్ట్ ఛార్జింగ్, లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, యాంటీ లాక్ బ్రేకింగ్, ఏబిఎస్, కీలెస్ స్టార్ట్, సెంట్రల్ లాకింగ్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ ట్రక్ లోని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పూర్తిగా నాయిస్ ఫ్రీ, ఎటువంటి శబ్దం రాదు, పొల్యూషన్ ఫ్రీ, కాలుష్యం ఉండదు. ఇక డీజిల్ ట్రక్ తో పోల్చుకున్నట్లయితే ఆపరేషన్ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుంది. డ్రైవర్ గారికి సౌకర్యవంతంగా ఉండడం కోసం ఏసీ క్యాబిన్ కూడా లభిస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ వారు ఈ ఎలక్ట్రిక్ ట్రక్ యొక్క ధరని వెల్లడించలేదు. అయితే మన అంచనా ప్రకారం 1,50,00,000 రూపాయల నుండి 2 కోట్ల రూపాయల వరకు ఈ ట్రక్ ఉండవచ్చు. ప్రధానంగా ఇండస్ట్రీ పర్పస్ల కోసం ఈ ఎలక్ట్రిక్ ట్రక్ ని ఉపయోగిస్తారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ డంపర్ ట్రక్ ప్రొపెల్ 45 సిడి యొక్క పూర్తి వివరాలు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూను మాతో షేర్ చేద్దామనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. దేంట్లో డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కురాడి ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కురాడి రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.